హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్లో అయితే మీకు జొన్న పిండి అలాగే రాగి పిండి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 1/2 కేజీ రాగిపిండి, 1/2 కేజీ జొన్న పిండిని బాగా కలుపుకోవాలి. రెండు ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఏదైనా ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంతో జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పిండిని తీసుకోండి. అందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ని కూడా తీసుకుని మొత్తం అంతా మనకి ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకి బాగుంటుంది జావ అనేది. ఒక బౌల్లోకి 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్కి 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ అనేవి మనకి ఇలా బాగా పూర్తిగా మరగాలండి. మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న పిండి రాగి పిండి ఉంది కదండి, దానిని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా, ఇలా మనకి 4 వైపులా బాగా మసాలాలండి. అప్పటి వరకు మనము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. 4 వైపులా ఇలా బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. కావాలి అనుకుంటే కనుక మీరు ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయనండి. ఇంకా ఇలా గ్లాసుల్లోకి తీసేసుకుని అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా మా అబ్బాయి తాగడు కాబట్టి వేయలేదు. ఇంకా మా ముగ్గురికైతే యాడ్ చేసుకున్నాము. ఇంకా పిల్లల స్కూల్కి అయితే హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలకి ఇక్కడ హాట్ వాటర్ అయితే బాటిల్లో పోసేసాను. ఇంకా టిఫిన్ వేస్తున్నానండి. స్నాక్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో క్రిస్పీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొట్ర దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి. నేను ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పిల్లల్ని టిఫిన్ తినమంటే బయట ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారండి, అన్న చెల్లెళ్ళు. ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ పెట్టేశాడు. నేనైతే పాపకి జడ వేసి స్కూల్కి అయితే పంపించేశానండి. పాప అయితే వీడియో తీయకు మమ్మీ, బ్యాక్ సైడ్ కూర్చున్నాను కదా అని చెప్తుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి అలా కూర్చుంటుందండి, డైలీ ఏం కూర్చోదు అలాగా. ఇంకా నేనైతే పిల్లల్ని పంపించిన తర్వాత పైకైతే వచ్చేసాను. ఇంకా ఈరోజు ఆకుకూర అయితే బాగా ఫ్రెష్గా అనిపించిందండి. ఈరోజు మెంతికూరతో చాలా చాలా హెల్తీగా ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఆ రెసిపీ అయితే. ఇంకా ఇక్కడైతే మా వారికి ఆనియన్ పుట్నాలు వేసి దోశలు అయితే వేసిస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ఈ దోశల రెసిపీస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మేము కూడా టిఫిన్ అది తినేసామండి. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. టిఫిన్ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందే రైస్ అయితే కుక్ చేసేసానండి. ఇంకా మెంతికూర తీసుకున్నాను కదా మార్నింగ్, అదంతా ఒలుచుకొని ప్లేట్లోకి తీసేసుకున్నానండి. మెంతికూరతో సూపర్ టేస్టీగా హెల్తీగా ఒక రెసిపీని అయితే చూపిస్తానండి. ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. అదే ప్యాన్లోకి 4-5 జీడిపలుకులను కూడా యాడ్ చేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పుని యాడ్ చేసేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్నగా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే ఒక అర స్పూన్కి తక్కువగా ఇంగువని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ముందుగా ఇక్కడ నేనైతే 1 కప్పు
మెంతికూరను అయితే బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి. నేను తీసుకున్నవి చిన్నవి అయితే 5 కట్టలండి. నాకు 1 కప్ వచ్చింది మెంతికూర అయితే. ఈ మెంతికూరని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఎంత కావాలో అంత ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో మనము పల్లీలు జీడిపలుకులను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఇలా చివరిలో యాడ్ చేసుకుంటే కనుక కొంచెం మనకి క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయల రసాన్ని తీసుకుని రైస్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి మెంతి కూరతో పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇలాగా. ఇంకా పిల్లలైతే లంచ్ చేయడం అయిపోయింది. ఇంకా అందరం తినేసాము. అందరం తినేసిన తర్వాత బయట అయితే క్లైమేట్ చల్లగా ఉందండి. ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. ఈరోజు మా పిల్లల స్నాక్స్ వచ్చేసి అటుకులు, పాలు, షుగర్ వేసి ఇచ్చానండి. చాలా రోజులైంది ఇలా ఇచ్చి. ఇంకా పిల్లలు అటుకులు వేసి ఇమ్మన్నారు. ఇంకా అందుకే ఇలా చేసి ఇచ్చానండి. ఇంకా పిల్లలైతే ఇక్కడ తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు తినేలోపు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నైవేద్యం కింద అయితే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నవి పెట్టేశాను. ఇంకా దేవుడికి ఇలా చిన్నగా నార్మల్గా డైలీ మనం ఎలా చేసుకుంటామో అలా దీపారాజన అయితే చేసేసానండి. దీపారాజన చేసేసుకుని ఇంకా హారతి అది తీసేసుకుని ఇంకా ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళామండి. ఇంకా మార్కెట్లో వీడియో ఏం తీయలేదండి, వర్షం పడుతూ ఉండింది. ఇంకా అందుకే తీయలేదు. ఇంకా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పేసి రిటర్న్లో వచ్చేటప్పుడే ఇంకా ఇక్కడ స్టీల్ సామాన్ షాప్ ఉండింది. ఇంకా అక్కడికి వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళి మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ర్యాండమ్గా ఒకసారి చూపిస్తాను. ఇంకా సామాన్లు అయితే కావాల్సినవి తీసేసుకున్నానండి. తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత చపాతీ అయితే చేశానండి. అలాగే ఆఫ్టర్నూన్ది రైస్ ఉంది. ఇంకా కూరగాయలు ఏం లేకుండా ఈజీగా గ్రేవీ కర్రీ అయితే చేసేసానండి. ఇంకా పిల్లలు కూడా తింటూ ఉన్నారు. ఇంకా అందరం తినేసాము. ఇంకా అందరం తినేసి ఇంకా కూరగాయలు అవి తీసుకొచ్చాను కదండి, ఇంకా తిన్న తర్వాత అయితే కూరగాయలు సర్దుకుందాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ తీస్తూ ఉన్నానండి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా కూరగాయలు తీస్తూ ఉంటే పాప మమ్మీ కూరగాయలు మళ్ళీ చూద్దాము అని చెప్పేసి ఏమేమి తీసుకొచ్చావు ఏంటి అని చెప్పేసి ఇంకా పాప అడుగుతూ ఉంది. ఇంకా ఇవైతే చూస్తున్నామండి. పిల్లలకైతే స్నాక్స్ పెట్టుకోవడానికి ఒక 2 బాక్సులు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక లైటరు, ఇంకా ఒక 2-3 ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ప్లేట్స్ కాస్ట్ వచ్చేసి 150 చెప్పారండి. ఇంకా 110కి అయితే ఇచ్చారు. ఇంకా స్నాక్స్ బాక్సెస్ అయితే కాస్ట్ ఏం తగ్గించలేదు. 150 అంటే 150 ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఇంకా నైఫ్ అలాగే లైటర్ లేకపోతే లైటర్ అవి తీసుకొచ్చుకున్నానండి. ఇంకా ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.